దేశంలోని ప్రజలెవరూ ఆకలికి అలమటించకుండా పంపిణీ చేస్తున్న ఉచిత రేషన్ బియ్యం అక్రమార్కులకు కాసుల పంట పండిస్తోంది. ప్రతి వ్యక్తికి 5 కిలోల చొప్పున సరఫరా చేస్తున్న బియ్యాన్ని పేదల నుంచి కిలో 10 రూపాయలకు సేకరించి పక్క రాష్ట్రాల్లో అధిక ధరలకు అమ్మి లక్షలు సంపాదిస్తున్నారు. ప్రతిరోజు రాత్రి వేళల్లో ఆటోల్లో, బొలెరో, లారీల్లో తరలించి సొమ్ము చేసుకుంటున్న విషయం బహిరంగంగా రహస్యంగా మారింది. ఇక కొమరం భీం జిల్లాలో రేషన్ బియ్యం దందా జోరుగా కొనసాగుతున్నట్లు వస్తున్న ఆరోపణలపై అధికార యంత్రాంగం స్పందించి దాడులు చేపట్టడం సంచలనం సృష్టిస్తోంది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రేషన్ కార్డుదారుకు సరఫరా చేస్తున్న ప్రజా పంపిణీ బియ్యం పక్కదారి పడుతున్నాయి. 3 లారీలు 300 బస్తాలు అన్న చందంగా రేషన్ బియ్యం అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతుంది. ప్రజల నుంచి తక్కువ రేటుకు కొనుగోలు చేసి మహారాష్ట్రలో రేషన్ బియ్యాన్ని అధిక రేటుకు అమ్ముతూ లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత కొన్ని నెలల వరకు సైలెంట్గా ఉన్న రేషన్ బియ్యం వ్యాపారులు ఇప్పుడు అక్రమ బియ్యం రవాణాకు తెరలేపారు. రేషన్ బియ్యం సేకరణ కోసం గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేక ముఠాలు పనిచేస్తున్నాయి. చైన్ సిస్టంలా పనిచేస్తూ ఒకరి నుంచి మరొకరి వద్దకు రేషన్ బియ్యం తరలుతోంది. ప్రజల వద్ద కిలో 10 రూపాయలు మొదలుకొని 15 రూపాయల వరకు కొంటున్న అక్రమార్కులు కిలో చొప్పున కొనుగోలు చేస్తున్నారు. వాటిని పెద్ద మొత్తంలో సేకరించి మహారాష్ట్రకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. సేకరించిన బియ్యానికి కిలోకు 10 వరకు కమిషన్ మిగులుతూ ఉండడంతో చాలామంది దీనిని వృత్తిగా మలుచుకుంటున్నారన్న ఆరోపణలు ఓపెన్ సీక్రెట్. రేషన్ బియ్యం దందాకు కొంతమంది రాజకీయ నాయకుల అండదండలు ఉండడం వల్లే దందాకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ప్రభుత్వం సరఫరా చేసే బియ్యాన్ని తినేందుకు చాలామంది ఇష్టపడడం లేదు. కేవలం 1 లేదా 2 కిలోలు ఉంచుకుని మిగిలిన మొత్తం బియ్యాన్ని ఇళ్ల దగ్గరికే వచ్చి తీసుకెళ్లే వారికి విక్రయిస్తున్నారు. సగటున కిలోకు 10 రూపాయల చొప్పున దళారులకు, ఇతరులకు అమ్ముతున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో రేషన్ దందా జోరుగా కొనసాగుతుంది. సేకరించిన రేషన్ బియ్యాన్ని గుట్టుచప్పుడు కాకుండా మహారాష్ట్రకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇక్కడి బియ్యానికి మహారాష్ట్రలో మంచి డిమాండ్ ఉండడంతో కొంతమంది ఇదే పనిగా పెట్టుకుని బియ్యాన్ని అక్రమ రవాణా చేస్తున్నారు. ఇక్కడ కిలోకు 10 నుంచి 15 రూపాయల వరకు కొనుక్కొని అక్కడ కిలో 20 నుంచి 25 వరకు అమ్ముకుంటున్నారు. కౌంటాల, చింతల మానపల్లి, బెజ్జూరు మండలాల సరిహద్దున గల ప్రాణహిత నదిపై గూడెం వద్ద వంతెన నిర్మాణం పూర్తి కావడంతో అక్రమార్కులకు ఇది రాజమార్గంగా మారింది. నిత్యం రాత్రి వేళలో ద్విచక్ర వాహనాలు, బొలేరో, ఆటోలో రేషన్ బియ్యాన్ని అక్రమంగా మహారాష్ట్రకు తరలిస్తున్నారు. ఇక సిరిపూర్ వంటి మండలం నుంచి రైళ్ల ద్వారా బియ్యాన్ని అక్కడికి చేర్చుతూ సొమ్ము చేసుకుంటున్నారు. సంబంధిత అధికారులు తరచూ దాడులు చేస్తున్న అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. కొంతమంది రేషన్ బియ్యం పంపిణీ చేసే డీలర్ల వద్ద నుంచే డైరెక్ట్గా బియ్యాన్ని సేకరిస్తున్నారు. డీలర్లు బియ్యం పంపిణీ చేస్తున్న సమయంలో అక్కడే తిష్ట వేసే దళారులు లబ్ధిదారుల నుంచి కిలో 10 రూపాయల చొప్పున అక్కడే కొనుగోలు చేస్తుండగా మరికొంతమంది రేషన్ డీలర్లు దళారులతో చేతులు కలిపి ఈ వ్యవహారంలో పాలు పంచుకుంటున్నట్లుగా అధికారుల దాడుల్లో బయటపడింది. 204 క్వింటాల్స్ ఆఫ్ పీడిఎస్ రైస్ అక్రమంగా తరలిస్తుంటే పట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించి 12 మందిని మనం రిమాండ్ చేసాము. కోర్టులో హాజరుపరిచి రిమాండ్ చేయడం జరిగింది. ఆ 12 మందిలో 2 డీలర్లు, పీడిఎస్ రైస్ సంబంధించిన డీలర్లు, వాళ్ళే అక్కడ డైరెక్ట్గా అక్కడి నుంచి ఇచ్చారు. వాళ్ళని కూడా మనం రిమాండ్ చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు జిల్లాలో మనం గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 108 కేసులు పెట్టాము. పీడిఎస్ రైస్ మీద పెట్టేసి 180 మెంబర్స్ని అరెస్ట్ చేశాము. దాంతోపాటు 1339 క్వింటాల్స్ ఆఫ్ పీడిఎస్ రైస్ని మనం సీజ్ చేయడం జరిగింది. రేషన్ బియ్యం దందాపై అధికారులు సీరియస్ అవుతున్నారు. ఆకస్మిక తనిఖీలు చేస్తూ పట్టుబడిన వారి లైసెన్సులు రద్దు చేస్తున్నారు. రేషన్ బియ్యం ఎవరి వద్దైనా కొన్నా లేదా మరొకరికి అమ్మినా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్న అధికారుల వార్నింగ్లతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.